హలో గైస్, వెల్కమ్ టు ఎంకే గేమర్స్. అయితే మనం సెకండ్ డే స్టార్ట్ అయినప్పుడు ఫామ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి నేను వెళ్ళి సీట్స్ అక్కడ మన చెస్ట్ బోనస్ చెస్ట్లో నుంచి వెళ్ళి తీసుకొచ్చి వేసాను, అందుకే రికార్డ్ చేయలేదు. ఇప్పుడు అక్కడ షుగర్ కేన్ ఉంది, షుగర్ కేన్ తీసుకొద్దాం. సరే వచ్చేసాం. షుగర్ కేన్ కట్ చేస్తుంది. సరే ఇప్పుడు వెళ్ళి మనం ప్లాన్ చేసేద్దాం. అయితే ఇది నీళ్ళ దగ్గర ఉంటేనే పెరుగుతాయి, అక్కడ ఇలా పెట్టేవాళ్ళు మనం. అందుకే గ్రావెల్ అంతా తొలగించాలి మనం. సరే అయితే ఇంకా 3 ఉన్నాయి కదా, దూరం ఇటే పెట్టద్దు. ఓకే గైస్, ఇప్పుడు పెట్టద్దు అయిపోయింది. సరే అయితే ఇప్పుడు మన ఫామ్ తర్వాత సీడ్స్ ఇంకా కలెక్ట్ చేసి పెడదాం, అందరికీ సరిపోతుంది. సరే అయితే నేను మన బేస్కు డోర్ తీయాలి గైస్. సరే అది మనకి 5 వుడ్ తక్కువ వచ్చాయి. సరే దగ్గరలో చెట్లు చూద్దాం, ఇది ఒకటే ఉంది, వెళ్ళి కట్ చేద్దాం. అయితే స్పీడప్ చేస్తాం గైస్. త్వరగా ఇంటికి వెళ్ళి డోర్ చేసి మైనింగ్కి వెళ్దాం గైస్. మనం డే 5 లోపు డైమండ్స్ పెట్టాలి, చూడాలి అవుద్దో లేదా అని. సరే ఇది వచ్చేసాం మన బేస్ దగ్గరికి. సరే అయితే క్రాఫ్ట్ చేసేద్దాం. 3 రోజులు అనవసరంగా. సరే అయితే ఏదో ఒకటి అర్థం గైస్. ఇంకా మనం ఈ బేస్లో ఉంటామేమో ఎక్కువ, ఎందుకంటే మనం మైనింగ్కి వెళ్ళిపోతాం కాబట్టి అండర్ గ్రౌండ్లోనే ఉంటాం. సరే మైన్ చేసి అలా కిందకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ మనం మైన్ చేసి ఇక్కడ వచ్చాం కదా, స్కెల్టన్స్ తప్పించుకోవాలని క్లోజ్ చేసేది. ఇది ఇక్కడ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మైన్ చేద్దాం గైస్. స్టార్ట్ చేద్దాం మన మైనింగ్. ఇంకా కిందకి వెళ్తే బాగుంటుందేమోనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సరే గైస్. అయితే మైనింగ్ కాబట్టి నేను కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాను. స్పీడప్ చేస్తా. కాపర్ దొరికింది. ఇప్పుడు రికార్డింగ్ ఆపాను, ఎందుకంటే రాత్రి చెట్టు అయిపోయినాక పైకి వెళ్ళి పడుకొని మళ్ళీ వస్తున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని పైన ఇవన్నీ తీసి మన కింద కాపర్ మైన్ చేసాం కదా, ఇవన్నీ స్మెల్ట్ చేశాను. సరే అయితే మళ్ళీ మైన్కి వెళ్దాం. ముందు తీసుకొచ్చి పికాక్స్ చూసుకుంటాం. సరే అయితే ఇప్పుడు మనం కాపర్ పికాక్స్ వేసుకుని ఇప్పుడు మనం తీసుకెళ్ళి దీంట్లో ఇది వేస్తాం. సరే అయితే మన సామాన్లన్నీ అక్కడలేని చెస్ట్లు పెడిసి మైన్కి వెళ్ళిపోవచ్చు. అందుకే ల్యాడర్ పెట్టాలి, పైకి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. స్టిక్స్ సరే అయితే చెస్ట్ అయితే వేసుకున్నాం, దాన్ని మళ్ళీ మైనింగ్ వెళ్ళిపోవచ్చు. స్పీడ్ వచ్చేస్తాం గైస్. మీరు అంకలోకి వెళ్ళి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. త్వరగా మనం 10 సబ్స్క్రైబర్స్కి వెళ్దాం. ఇంకా వీడియోస్ కావాలంటే కొంచెం నాకు సపోర్ట్ చేయండి గైస్, కొత్త ఛానల్ కాబట్టి. లాస్ట్లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది. మనకు చాలా కాపర్ దొరికింది గైస్, చూడండి 24 స్టాక్ కంటే ఎక్కువ వచ్చాయి గైస్. స్మెల్ చేసి ఇప్పుడు లాడర్స్ పెడద్దాం. అదేంటి వెళ్ళట్లేదు. సరే ఓకే గైస్. సరే అయితే నేను డే 3 అయిపోతుంది గైస్. నేను సన్సెట్ చూసి వస్తున్నాను. తర్వాత వెళ్ళిపోతుంది. ఇంకా సరే మైనింగ్కి వెళ్ళిపోవచ్చు గైస్. చీకటి అయిపోతుంది, పడుకుని పోవచ్చు అనిపిస్తుంది. పడుకున్నాం. ఇక్కడ చీకటి
ఉంది కదా కింద లోపల మాస్టర్స్ వస్తుంది పడుకుంటవచ్చు. ఇక్కడ సెట్ అయింది. మనం కాపర్ ఫుల్ గేరప్ చేసుకున్నాం గైస్. అయితే ఇప్పటికి డే 4 కంప్లీట్ అయింది. డే 5కి డైమండ్స్ కనపడతాము. కానీ ఇబ్బంది ఏంటంటే నేను ఆ డైమండ్స్ ఒక దగ్గర కనిపెట్టాను, కానీ ఆ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఆ వీడియోను కనిపెట్టాను గైస్. మీకు నెక్స్ట్ డే 6లో చూపిస్తాను. అది ఇక్కడ మైన్ చేశాను. కిందకి వెళ్ళి మైన్ చేస్తే అక్కడికి తీసుకెళ్ళాను గైస్. సరే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.